శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. హల్లెలూయా ఆరాధన రాజాదిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం, నాట్యము చేయించు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. హల్లెలూయా ఆరాధన రాజాదిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా ఆరాధన రాజాదిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం, నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం, నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. హల్లెలూయా ఆరాధన రాజాదిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. అది కాదు అంటే చూడగానే కళ్ళు మిరుమిట్లు కలిపేసి, అబ్బా షీనారు వస్త్రం, బంగారు కడియం, అయ్య బాబో ఎంత బాగున్నాయో అని చెప్పి అనుకుని ఇక ఆ షీనారు వస్త్రాన్ని చూసి వెళ్ళిపోయి దాచేసుకున్నాడు. శోధన జయించలేకపోయి చెట్ట చివరికి ఏం జరిగిందండి, తన కుటుంబం అంతా కూడా దేవుడు బయటకు తీసుకొచ్చేసాడు. వీళ్ళందరూ చావనిదే చంపనిదే. ఇక్కడ అందుముందు దేవుడు ఏమన్నారు, ఇశ్రాయేల్లో ఏ లోపము లేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యెరికో పట్టణాన్ని జయించిన వీరు ఆఫ్టర్ ఆల్ హాయి మాకెంత పని అని చెప్పి, హాయి చిన్న పట్టణమే కదా అని చెప్పేసి కొంతమంది వెళితే అప్పటికే కొంతమందిని అక్కడ చంపేశారు. కొంతమంది బ్రతుకు జీవుడా అంటే బ్రతుకుంటే చాలు, తర్వాత యెహోషువను కాపాడుకుంటాడు అని వెళ్ళిపోయి యెహోషువ వెనక దాక్కున్నారు. ఏంటర్రా, ఇక యెహోషువకి చాలా బాధ, వేదన, భయం వచ్చేసాయి. అయ్యే బాబు ఏంటి ప్రభా అని చెప్పి ఇక తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని లబోదిబో ప్రార్థన. ప్రభా ఏంటి ఏమైపోయావు, యెరికో అప్పుడు మేమేం యుద్ధం చేయలా, మాకు జయాన్ని ఇచ్చావు, కానీ ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తే మాకు అపజయాన్ని ఇచ్చావు. బాబు యెరికో పట్టణాన్ని జయించమని చెప్పినప్పుడు మీరు ఏం చేశారు, నేనేం చెప్పాను మీకు, అది శపితమైనది, దానిలో నుంచి మీరేమీ తీసుకోకూడదు. కానీ మీరేం చేశారు, ప్రభా మేమందరం ఏమీ చేయాల, ఒక్కసారి వెళ్ళి పరీక్ష చేసుకో. ఇక పాపం యెహోషువ గారికి ఇప్పుడు పెద్ద పరీక్ష, ప్రయాణం ఆగిపోయింది, కొంతమంది చనిపోయారు. ఏంటి నాకు నా నాయకత్వంలో ఎంత ఫెయిల్యూరా, దేవుడేమో ఆనాడు యెహోషువ మోషేకి తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను, నేనే నిన్ను నడిపిస్తానన్నారే, మరి ఇప్పుడు ఏంటి ప్రభా, వాళ్ళందరి ముందు నాకు తల దించేసుకున్నట్టుగా ఉంది, ఎంత అవమానం ప్రభా అని అంటే, ఈ అవమానం నీది కాదు నాయనా, నాది. నేను చెప్పిన మాటను మీరు లెక్క చేయరా, ఇది చెయ్యవద్దు, ఇది తినవద్దు, ఇది తీసుకోవద్దు అంటే తీసుకుంటారా? మీరు అడిగిందల్లా నేను ఇవ్వలేదా, అది మీకు సరిపోలేదా? వద్దు అన్న వాటిని మీరు ఎందుకు ఇంకా పదే పదే వాటిని ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నారు? గోత్రాల ప్రకారం వచ్చేసారు. అక్కడికి నండి తప్పు చేసిన వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చారు. ఇస్తూ వచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యం. ఎంత లక్షల మందిలో నన్నెవరు పట్టుకుంటారు, ఎందుకంటే అది ఎవరికి కనపడదు, నా ఇంటి వారికి కూడా కనపడదు, భూమి కింద పాతి పెట్టేశా.
ఎక్కడన్నా పాతిపెట్టు, ఎక్కడన్నా దాయి. చూచే దేవుని నేత్రాలకు అది మరుగై ఉంటుందా? కీర్తనకాడు 11వ కీర్తన 5వ చరణంలో చదువుకున్నాం కదా ఉదయకాలమున. దేవుని కనుదృష్టి పరిశీలన చేస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది. అందుకని ఈ శోధన అనేది వచ్చినప్పుడు దానికి లోబడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ తాత్కాలికమైన దానికి లోబడిపోయి శాశ్వతమైన ఆశీర్వాదాలు కోల్పోయేవారు ఎంతోమంది కనపడుతున్నారు. అమ్మా, యేసే దగ్గరకు రండి, ఆయన ద్వారానే నిత్య రాజ్యం, ఆయన ద్వారానే పాప క్షమాపణ, రక్షణ అనుభవం మీరు పొందుకోవాలమ్మా అని చెప్పి ప్రభు చెప్తూ ఉంటే చాలామందికి నిర్లక్ష్యంగా ఉంది. దేవుడు ఆకానుకి అవకాశాలు ఇస్తూ వచ్చారు. లాస్ట్ మినిట్ ఇక ఆకాను దగ్గరికి యెహోషువ వెళ్ళేంత వరకు కూడా తప్పు ఒప్పుకోలేదండి. మనం అనుకున్నాం, ఏముంది ప్రభు, చిన్నదే కదా, ఈ మాత్రం దానికి క్షమించలేవా ఏంటి? ఆనాడు యుద్ధ భూమిలో ఉండి ముందు లైన్లో నిలబడి యుద్ధము చేయవలసిన దేవుని హృదయానుసారుడైన దావీదు మహారాజు గారు, అసలు దేవుడంటే ఎంతో పిచ్చి ప్రేమ. అంతకుముందు సౌలు రాజు గారు తప్పు చేస్తే నా చిత్తానుసారమైన ఒకని నేను కనుగొని ఉన్నానని చెప్పేసి ఆ మాటతో మనకు పరిచయం చేయబడిన వ్యక్తి దావీదు. వసంతకాలం అట. అప్పటికే దావీదు గారికి ఒక 50 సంవత్సరాలు ఉంటానే, యవనస్తుడు కాదు. రాజుగా స్థిరపడ్డారు, రాజ్యం సుభిక్షంగా ఉంది. ఏమిలా సోమరితనము రకరకాల కోరికలకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక వసంతకాలమున ప్రజలందరూ యుద్ధానికి వెళ్తే రాజుగారు హ్యాపీగా మేడ మీద షికార్లు చేస్తూ ఉన్నారట. ఇక అంతే, వెంటనే ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక అతన్ని ముందుకు నడిపించేసింది. ఆ కోరికను ఆపుకోలేకపోయాడు. తన జీవితాన్ని శాపగ్రస్తము చేసుకుని అది మొదలుకొని దావీదు ఇంట్లో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు బయట ప్రజలతో పోరాటం చేస్తూ వచ్చిన దావీదు దేవునికి వ్యతిరేకముగా, దేవుడు చెప్పినది కాకుండా తన ఇష్టానుసారముగా చేయటం వలన వ్యభిచరించి, ఆ వ్యభిచారం అనే పాపం వల్ల అబద్ధానికి దారితీసింది, మోసానికి దారితీసింది. తను నమ్మిన సేవకుడు దేశం పక్షముగా యుద్ధము చేస్తూ ఉంటే తన చేతితోనే మరణ వాంగ్మూలం ఇచ్చి యుద్ధ భూమికి పంపించి చంపించి వేస్తాడు ఊరియా అనే దావీదు. ఎంత భయంకరమో ఆలోచన చేయండి. 2 సమూయేలు 11లో కనపడుతుంది. దావీదు మరియు వారి యొక్క శోధన, దావీదు యొక్క పాపం, దాన్ని దాచాలని చేసిన ప్రయత్నం, యూరియాని చంపాలనే కుట్ర. శోధనని జయించకపోతే, శోధనని మనము త్రిప్పి కొట్టకపోతే, శోధనకి మనము దూరముగా పారిపోకుండా ఉంటే, యవనస్తులు నేటి దినాల్లో దేని వెనక పడిపోతూ ఉన్నారండి? అమ్మాయిల వెనక. అమ్మాయిలేమో అబ్బాయిల వెనక, అబ్బాయిలేమో అమ్మాయిల వెనక. ఇక ఇదే జీవితం మనకు ఒక 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఏంటండి, రకరకాల రోగాలతో మొత్తపడుతూ ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎన్నో రీతులుగా వారందరూ కూడానండి వారి జీవితాల మీదకు శాపాన్ని తెచ్చుకుంటూ చిట్ట చివరికి సూసైడల్ అటెంప్ట్స్, ఆత్మహత్య చేసేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆమ్నిపోటెంట్ గాడ్ అండి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అండి. అటువంటి ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, అదే కదా యెహోవా అతనికి తోడయ్యుండని. ఎవరికి? యాకోబుకి, ఇశ్రాయేలుకి. యెహోవా తోడుగా ఉంటే ఎవరండి మనతో యుద్ధం చేసేది? యెహోవా తోడుగా ఉంటే ఎవరండి మనకు వ్యతిరేకంగా నిలబడి పోరాడేది? ఎవరైనా రాగలరా? వస్తారు, మాట్లాడతారు, రెండో మాటలోనే అర్థమైపోతుంది, అమ్మో వీళ్ళల్లో ఏదో శక్తి ఉంది, వీళ్ళ జోలికి అస్సలు మనం వెళ్ళకూడదు. కానీ దావీదు శోధనని జయించలేక మునిగిపోయాడు. ఆలోచించండి, మన జీవితాల్లో శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనంటే యోసేపు వలె శోధనని జయించాలి. ఆకాను వలె శోధనకి లొంగిపోతే దానికి కుటుంబాలు బలైపోతాయండి. దావీదు ఆ రీతిగా శోధనకి లొంగిపోయాడు. తన కుటుంబంలో అంతవరకు యుద్ధాలు చూస్తూ వచ్చాడు. మూడోదిగా చూద్దాం. మొట్టమొదటిగా మనం ఏం చూసామండి? శాపమును ఎలా దీవెనకరముగా దేవుడు మారుస్తాడు. అలాగే రెండవది శోధనను జయించలేకపోతే మన జీవితాలు అంతమైపోతాయి. మూడవదిగా శోకమును జయించాలండి. నేను చాలా సురక్షితంగా ఉన్నాను, నాకేం భయం లేదు, నాకేంటి అస్సలు అని కాలు మీద కాలు దర్జాగా వేసుకుని, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీ ఇష్టం, ఇదిగో నీ ముందు ఎంత బంగారం ఉంది, ఎంత ఇల్లు ఉంది, ఏ రూమ్లోకి వెళ్ళిన సెంటర్లు వేసి పెట్టించేశారు మా డాడీ, ఇక ఇంకేంటి నాకు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అనుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్త, ఆపద మన ఇంటిలోనే వస్తుంది. దావీదు కూడా అదే అనుకున్నాడు. నాకేంటి బంగారం లాంటి పిల్లలు,
నా జీవితం ఏంటి, బంగారం లాంటి ప్రజలు నాకున్నారు, బంగారం లాంటి దేవుడు నాకున్నాడు, నేను తప్పు చేసినాను క్షమించేశాడు, ఇంకేంటి అని చెప్పి అనుకుంటే, ఇక అంతేకాదు అప్పటి వరకు కూడా అడవుల వెంట పరుగులెడుతూ వచ్చిన దావీదు ఇక శత్రుశేషం ముగిసిపోయింది. సౌలు రాజు గారు అతని కింగ్డమ్ అంతా ఆగిపోయింది. ఇక తనే రాజుగా మార్పు చెందారు, సింహాసనం అధిష్ఠించారు. చక్కగా అంతా కూడా చుట్టుప్రక్కల ఎక్కడ కూడా యుద్ధము లేకుండా అంతా తన యుద్ధ చాతుర్యంతో చుట్టుపక్కల దేశాల మీద తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని కొనసాగుతూ ఉన్నారు. ఇక దావీదు పట్టుకుందల్లా బంగారమే కాదు, ఆయన ఏ మాట చెప్తే అదే వేదముగా ప్రజలందరూ కూడా అంగీకరిస్తూ వచ్చారు. ఎంత గొప్ప జీవితమో కదా. ఎవరినైతే ఎక్కువగా అల్లారుముద్దుగా పెంచుకుంటామో, ఎవరి మీదైతే ఇష్టాన్ని కలిగి ఉంటామో, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది శోధన, శోకము, వేదన, విచారము, బాధ అన్నీ వస్తాయి. దావీదుకి ఉన్న కుమారుల్లో ఇష్టమైన కుమారుడు ఎవరండి? అబ్షాలోము. అబ్షాలోము అందగాడు, సుందరుడు, ఆజానుబాహుడు. అబ్బా, అసలు బయటికి వెళ్తే నా కుమారుడు, నా కుమారుడు. చూసారా ఎంత బాగున్నాడో, 6 అడుగుల. ఇక ఈ అబ్షాలోముకి దురాశ పుట్టింది. ఏంటా దురాశ? తండ్రి బ్రతికొండగానే తండ్రి సీట్ నాకు కావాలి. తర్వాత ఎవరికి ఇస్తారో ఏంటి ఎవరో తెలుసు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఇక నేను అసలు అడ్రస్ ఉంటానా ఏంటి అని ఇక చాలా కన్నింగ్గా చేయటం ప్రారంభించాడు. ఇక బయటకు వచ్చి కూర్చుని వచ్చిన ప్రతి ఒక్కరిని చక్కగా హగ్ చేసుకోవటం, కిస్ ఇవ్వటం, చక్కగా అందరి క్షేమ సమాచారాలు అడగటం, అలా అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేసేసుకుని ఇక ఎంతగా ఆకర్షించుకున్నాడు అంటే దావీదు పక్కన ఉండి దావీదుకి ఆలోచన అహీతోపెలును కూడా తన వశం చేసేసుకున్నాడు. ఒకటే, అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, ఇక తన రాజ్యాన్ని తను కబళించి వేయాలనుకుంటూ ఉన్నాడు అని తన దగ్గర ఉన్న కొద్ది మంది ద్వారా ఆ విషయం తెలుసుకుని దావీదు అన్నారు కదా, మనం ఎదురు యుద్ధం చేయొద్దు, చేస్తే ఇప్పుడు గెలిచే పరిస్థితి కాదు మనది, కాబట్టి మనము నిష్క్రమిద్దాం ఇక్కడి నుంచి. అతని చేతుల్లో పడి అతడు మన మరణానికి గురి కాకముందే. అందుకని అతని దగ్గర ఇంకొక వ్యక్తి ఉంటారు, అహీతోపెలు అంటారు కదా, నువ్వు చంపేసే మీ డాడీని అని అంటే, ఈలోగా మరొక నమ్మిన బంటు దావీదు పక్కనే ఉంటారు, హూషై. తనతో పాటు వస్తే, అయ్యా నువ్వు నాతో పాటు వస్తే తినడానికి ఏముండవు, ఉండటానికి ఏమీ లేదు, నాకే లేదు, నేను నిన్నేం కాపాడుతాను, ఒక పంజి నువ్వు వెళ్ళి నా కుమారుడైన అబ్షాలోము దగ్గరుండి అహీతోపెలు ఉన్నాడు చూసావా, అతను ఆలోచించి అడగొట్టు చాలు. ఎందుకంటే అహీతోపెలు ఇచ్చిన ఆలోచన సాక్షాత్తు దేవుడిచ్చిన ఆలోచనగా ప్రజలందరూ ఎంచుకునేవారు. అందుకని అప్పటికే దావీదు అతని ఆలోచన ద్వారా ఎంతో దీవించబడ్డాడు. ఇప్పుడు నా దగ్గర ఉండవలసిన ఈ దైవ చిత్తానుసారమైన ఆలోచన కలిగిన వ్యక్తి కూడా డైవర్ట్ అయిపోయాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తే చాలయ్యా అంటే ఒక గూఢచారిని పంపించేశాడు. ఇక ఈయన కూడా తెలివిగా వెళ్ళి, అయ్యా అడవుల్లో నేనే వెళ్తానయ్యా, చక్కగా నేను కూడా నీ దగ్గర నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటానయ్యా అని చెప్పేసి చాలా చక్కగా చేరిపోయాడు అతని ఆలోచన సభలో. ఇప్పుడు అహీతోపెలు చెప్పాడు కదా, చంపేసే మీ డాడీని, ఎవరిని? దావీదుని చంపేయి అని అంటే, హూషై ఎందుకు ఆయన చంపడం మనం అని అహీతోపెలకు ఆలోచించి చెడగొడతాడు. ఇక చెడగొడితే ఇక అప్పుడు ఇక దావీదు చక్కగా సేఫ్ ప్లేస్లోనికి అడవులోకి మళ్ళీ రెండోసారి వెళ్ళిపోతాడు. నాకు చాలా బాధ కలిగించింది ఏంటంటే, ఒకప్పుడండి తనంటే ఎవరో తెలియని వారు తన వెంబడిస్తే అడవుల వెంట ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉండడానికి గూడు లేదు, తినడానికి ఆహారం లేదు, నో సేఫ్టీ, నో సెక్యూరిటీ. 15వ అధ్యాయం 30వ వచనంలో అంటారు, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అంటే చూడండి, మనము ఎప్పుడు పాదరక్షలు లేకుండా పరిగెడతాం? వేర్ దెర్ ఈజ్ ఎమర్జెన్సీ, అదిగో పాము అని అరిసామనుకోండి, మా పిల్లలు 2nd ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఒక్క ఉదుటున కర్రలు పట్టుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా రాళ్ళ మీద పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతారు గేటు దగ్గరికి, దాని అంతు తేలుస్తారు. అంటే ఎమర్జెన్సీ చూపిస్తుంది, కాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెడతాం. అలాగే తన ప్రాణం మీదకి వచ్చేసిందండి రాజుగారికి. ప్రాణం మీదకి వచ్చేస్తే తను ఏం ధరించుకున్నాడో, తనకి ఏమున్నాయో అనేది ఏమీ చూసుకోలేదు. ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా పరుగులు పెడుతూ మరలా అడవుల వెంట పడుతూ అక్కడ కాలినడకన వెళుతూ తన తలలు కప్పుకొని ఏడుస్తూ, కొంతమంది జనులు కూడా అతనితో పాటు ఉన్నారు. అప్పుడు చూడండి, తల కప్పుకొని ఏడుస్తూ, తల ఎందుకు కప్పుకున్నాడు తెలుసా?
తన కంటి నీరు ఎవ్వరికి కనపడకూడదని. మనం కూడా అంతే కదా, మన గుండెల్లో ఎంతో ఆవేదన, ఎంతో బాధ, కానీ అది ఎవ్వరికీ కూడా తెలియకూడదని చెప్పి ఒక్కొక్కసారి ప్రార్థనలో ఉన్నప్పుడు మనకి భారంగా అనిపిస్తే తలంతా ముసిగేసేసుకుని దేవుని పాదాలు పట్టుకుని ఆనాడు హన్నా ఏం చేసిందండి అంటే యాజకుడిని ఏలి అపార్థము చేసుకున్నప్పటికీ కూడా ప్రభు పాదాలు మాత్రము విడిచిపెట్టలేదు. తర్వాత ఆశీర్వాదం పొందుకుని తన శోకం ఏమైందండి, శోకాన్ని జయించింది, ప్రార్థనతో నిలబడింది, పన్నంటి బిడ్డను గొప్ప బహుమానముగా సంపాదించుకుంది. హల్లెలూయా. ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించిన కొడుకు ఇప్పుడు మరలా రెండవసారి అడవుల పాలు చేస్తే తండ్రి యొక్క హృదయం అండి, ఎంత ప్రేమ కలిగిన హృదయమో. ఈ స్టోరీస్ మనం చెప్పుకుంటూ వెళ్తే తండ్రి ప్రేమను గురించి ఎన్నో మనకి కనపడుతూ ఉంటాయి. అయితే తనతో పాటు వచ్చిన జనులందరినీ ఉద్దేశించి అందులో మరలా ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నారు, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడయ్యా అని అంటే వెంటనే దావీదు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఏమనంటే, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టయ్యా అని చెప్పి ప్రార్థన చేసి, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉన్నది, వారు అచ్చటికి రాగా అక్కడ నీవు నాతో కూడా వచ్చినడలా నాకు భారముగా ఉందువు, నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పినడలా నీవు నా పక్షపు వాడవయ్యుండి అహీతోపేలు యొక్క ఆలోచన నీవు చెడగొట్టగలవు అని చెప్పి మరలా అక్కడ హూషైని పంపిస్తూ ఉన్నాడు దావీదు. అసలు దావీదు కుటుంబంలో యుద్ధము అనేది శాపం కాదా? మన కుటుంబాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు అనేవి మనం చేసిన నిర్ణయాల యొక్క అమలు కాదా? ఆలోచన చేయండి. ఎందుకంటే బత్షెబాతో పాపము చేయటం మాత్రమే కాదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికంటే ముందు ఏం చేశాడు అనంటే, ఎప్పుడైతే బత్షెబా తాను గర్భవతిని ఉన్నానని తెలిపిందో వెంటనే తన భర్తని పిలుస్తాడు కన్నింగ్ వేలో. యుద్ధభూమిలో తన ప్రజలందరూ యుద్ధంలో ఉంటే ఈవెన్ రాజుగారి వెనక్కి పిలిచి వెళ్ళి నీ భార్యతో ఉండు అనంటే నిజంగా ఆ మాటకి దావీదు చనిపోవాలండి. నా దేశం అంతా దేశము కొరకు అక్కడ ప్రజలందరూ యుద్ధం చేస్తూ ఉంటే సుఖించుటకు ఇదా సమయం, దేశమంతా నాశనమైపోతూ ఉంటే నేను ఎంజాయ్ చేసే సమయమా ఇది? దేశమంతా యుద్ధముతో అట్టుడికిపోతూ ఉంటే క్రీస్తు సైనికులుగా ఇదా మనం ఆనందించే సమయం? ఆలోచన చేసుకుందాం. దేశము కొరకు నిలబడవలసిన సమయం. అటువంటి శోకముతో మన హృదయాలు, మన కుటుంబాలు నింపబడాలి. క్రీస్తుని ఆరాధన చేస్తున్న కుటుంబాలుగా ఉన్న మనము ప్రతి నిత్యము కూడా కనీసం ఒక గంట అయినా మనం తీసుకుని మన దేశాల కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధం చేసుకుంటూ అనేక మందిని సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. అందుకని అక్కడ దావీదు యొక్క దుఃఖం కనపడుతూ ఉంది. దావీదు యొక్క వ్యూహం అనేది ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. తర్వాత అహీతోపేలు యొక్క ద్రోహం మనకి చూస్తూ వచ్చింది. ఎందుకంటే అహీతోపేలు దావీదుని చంపమని చెప్తాడు. చూసారు, అప్పటి వరకు నమ్మకస్తుడు, ఇప్పుడు ఏమైపోయాడండి? ఒక పక్కన గర్భాన పుట్టిన కుమారుడు అపనమ్మకస్తుడు, మరొక పక్కన సేవకుడిగా ఉన్న ఆ వ్యక్తి అపనమ్మకస్తులు అయిపోతే ఇంకా రాజుగారి పరిస్థితి ఏమవుతుంది, అధికారుల పరిస్థితులు ఏమవుతాయో ఆలోచన చేయండి. అందుకని తర్వాత అంటూ ఉన్నారన్నమాట, ఇక మరలా ఈ తండ్రి మనసు చెప్తుంది కదా, అయ్యా మరి యుద్ధం చేయండి, బాగా చేయండి, యుద్ధం బాగా చేయాలి. యుద్ధం ఎంత బాగా చేయాలంటే అబ్షాలోము మీ చేతికి దొరికినప్పటికీ కూడా చంపకుండా బ్రతికి సజీవంగా నా దగ్గర తీసుకొచ్చి యుద్ధం చేయండి. అసలు దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆలోచించండి. తన దేశము కొరకు దేవుడు అప్పగించిన తన స్థానాన్ని తాను కాపాడాలి. హేరోదు మహారాజు అయితే మరీ కన్నింగ్, మరీ క్రూరుడు. అసలు పాపం అనుమానించి తన భార్యను చంపిస్తాడు, తన బిడ్డల్ని కూడా చంపించేస్తాడు. తన సింహాసనానికి ఎసరు పెడతానికి వచ్చారేమోనని. ఇక్కడ దావీదు తన సింహాసనం అనేది ఎరవేయబడింది. తన సింహాసనం లాక్కోవడానికి తన కడుపున పుట్టిన కుమారుడు దేవుని అనుమతి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ కుమారుని పక్షంగా తన సేవకులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు యోవాబు అంటాడు, సైనికుడు, సైన్యాధిపతి, చాలా వెరీ నేర్పరని చెప్పవచ్చు, చతురుడు, ఇక చాలా చురుకైన వాడు. ఇదిగో అక్కడ ఉన్నాడు అబ్షాలోము, చూడండి, వీళ్ళు చంపేసండి, వెళ్ళండి అంటే, అయ్యా అబ్షాలోమును తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేస్తామయ్యా. అయ్యగారు చెప్పింది గుర్తుంది కదా, అయ్యగారు ఏం చెప్పారు? అబ్షాలోము జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అమ్మో, కావాలి నువ్వు చంపుకుండా నువ్వు చంపుకో, మీరు వదిలితే నేను వదులుతానా? భలే పని, శత్రు శేషం అనేది ఉండకూడదు. మనం కూడా అదే కదా. మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా? మర్చిపోయిన అడగడం. శత్రువులు ఉన్నారు, భలే పని.
ఇప్పుడు గుర్తురారు, ఆయా సమయాల్లో మనకు వస్తూ ఉంటారు శత్రువులు. ఒక్కోసారి మనకి మనమే శత్రువులు అయిపోతూ ఉంటాం, మన ఆలోచనలు మనకి శత్రువులు అయిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్త, మన ఆలోచనలు శత్రువులు కాకూడదు, మనము శత్రువులుగా ఉండకూడదు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకి మిత్రులై ఉండాలి, మనము వారికి మిత్రులుగానే ఉండాలి. అయితే ఇక్కడ దావీదు తన జీవితంలో ఇక అబ్షాలోము విషయంలో చేసిన నిర్ణయం. అయితే ఇక్కడ యోవాబు అనుకున్నాడు కదా, శత్రువే, కుమారుడైనా రాజైనా ఎవరైనప్పటికీ కూడా ఒకటే న్యాయం అని చెప్పి ఇక అది కాదు, గాడిద మీద వెళ్తా ఉన్నాడట. ఏదైతే తనకి సౌందర్యముగా చెప్పుకుంటూ మిడిసి పడుతూ వచ్చాడో ఇప్పుడు అదే తన ప్రాణాన్ని తీసివేసింది. గాడిద మీద వెళ్తూ ఉంటే ఈ జుట్టెలిపై కొమ్మకి చిక్కుందని నేను అనుకుంటాను. అసలు కొమ్మలు పైకి ఉంటాయి, అప్పుడు గాలి ఇలా వచ్చి ఉంటుంది, ఎందుకంటే పైకి లేపడానికి అబ్షాలోముని లేపేసింది. ఈ గాడిద తన యజమాని ఉన్నాడని పాపం దానికేం తెలుసు, వెళ్ళిపోతా ఉంది. ఏ అని చెప్పేసి కేకలేస్తూ ఉన్నాడు. ఎక్కడుంది గాడిద? అల్లందోన వెళ్ళిపోయింది. ఈలోగా బాణం వచ్చి దిగిపోయింది. చూసారా, ఎవరైతే సౌందర్యం అనుకున్నాడో, దేన్నైతే సౌందర్యంగా చేసుకున్నాడో జాగ్రత్త, అది మన జీవితాల్లో ఉండదు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా నాశనం చేయబడుతుంది. అక్కడ మోయాబు రాజు ఏమనుకున్నాడు? బాలాకు ఇశ్రాయేలును శపించాలనుకున్నాడు. నువ్వెవరోయ్యా నా ప్రజలు శపించడానికి? నేను కాపాడుతుండగా నా చేతిలో నుంచి ఎవరైనా కాపాడగలరా? నా చేతిలో నుంచి ఎవరైనా వాళ్ళని నశింపుకి గురి చేయగలరా అని చెప్పి అక్కడ కాపాడిన దేవుడు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే శోక సంద్రములో ఉన్న ఈ దావీదు ఆ శోకాన్ని జయించలేకపోయాడు. గమనించండి. ఇక కుమారుడు చనిపోయాడనే వార్త తెలిసిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. దేని కొరకు ఏడవాలండి? మన ప్రభు అంటారు కదా, అమ్మ నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మరి ఎంతవరకు మనం కన్నీరు కారుస్తూ ఉన్నాం? ఎంతవరకు మన ప్రజల కొరకు, మన బిడ్డల కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం? అదే ఈ పగటి వేళ మనం తేల్చుకోవాల్సింది. ఎందుకంటే మన జీవితాలలో శాపము అనేది ఆశీర్వాదముగా మారాలి అనంటే ఆలోచన చేయండి. మన జీవితాలు దీవించబడాలి అనంటే మన జీవితాల మీద ఏలుబడి చేస్తున్న శాపము అనేది కొట్టివేయబడాలి. అంతేకాదు శోధనని మనము జయించాలి, శోకాన్ని మనము జయించాలి. ఇక్కడ జయించలేక గుమ్మం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే జయం పొందుకున్న సైనికులందరూ కూడా పిల్లుల్లాగా వస్తున్నారట. సింహాలాగా రావలసిన వారు, జయజయధ్వనులతో రాజ్యంలో అడుగు పెట్టవలసిన వారు దావీదు యొక్క ఏడుపు అక్కడ దాకా విని, అయ్యో ఇప్పుడు మా ముఖం రాజుగారికి ఎలా చూపించాలి? రాజుగారిని అడవులు పట్టించిన వ్యక్తిని చంపడం మినహా ఇంకేం చేయాలి చెప్పండి? ఆలోచన చేయండి. దాన్ని ఆలోచన చేయటంలా అప్పుడు యోవాబు మరల నిదానంగా అడుగులు వేస్తూ వెళ్ళయ్యా, ఇది మీకు న్యాయమా? ప్రజలందరూ చూడండి ఎలా బిక్క చచ్చిపోయారో, వారు ఏం తప్పు చేశారని. దేశం కొరకు నిలబడటం తప్ప, శత్రుశేషం లేకుండా చేయడం తప్ప? దావీదుకు తెలుసు యోవాబే ఆ పని చేశాడని. అయినప్పటికీ ఏమీ మాట్లాడలేక ఇక తన శోకాన్ని కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ రాజవస్త్రములు ధరించి తన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఎందుకంటే అది దేవుడు దావీదుకి ఇచ్చినది. దావీదు తర్వాత దేవుడు ఎవరికైతే ఆ సింహాసనాన్ని ఇచ్చారో అది వారి సొంతమే చేయబడుతుంది తప్ప ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నప్పటికీ అది వారి సొంతము చేయబడదు. హల్లెలూయా. అందుకని మన జీవితాలలోనండి మన శోకము అనేది ఎలా ఉంది, మన శోధన ఎలా ఉంది, మన శ్రమ ఎలా ఉందో ఆలోచన చేసుకుందాం. కళ్ళు మూసి. మా అడ్రస్ మర్నాథ టెంపుల్, పాతూర్ రోడ్, నియర్ డి మార్ట్, రామ్స్ అండ్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ నంబర్ 513, కుంచన్పల్లి, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.